హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మరి ఏవీ న్యూస్ నేటి తరం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి అందరూ వీడియో న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా, మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. ఇండియాలో లిక్కర్ తాగే టాప్ 10 రాష్ట్రాలు ఇవే. అరుణాచల్ ప్రదేశ్ 52.7%, పురుషులు 52.7% ఏమో జెంట్స్, 24.2% ఏమో స్త్రీలు. తెలంగాణ సెకండ్ ప్లేస్ ఉంది. ఈడ కదా ఇది కావాలి మనకి. ఇంకా అయ్యా ఫస్ట్ ప్లేస్ లో లేదు. బాధపడుతున్నట్టు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ఈనాడు ఆమ్దాన్ వచ్చేటటువంటి ప్లేస్ ఫస్ట్ లో ఉండాలి కదా అని చెప్పి బాధపడుతున్నట్టున్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా ఆదుకున్నటువంటి మందుబాబులకి సన్మానం చేస్తారు. తెలంగాణ 43.3% పురుషులు, 6.7% స్త్రీలు అన్నట్టుగా కూడా మనం 1+1 ఆఫర్ పెట్టారు. ఏది కొనుక్కున్నా 1+1 ఆఫర్ పెడితే ఫస్ట్ ప్లేస్ లో పోతాం మనం. రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది ఫుల్. తాగుతాడు ఇష్టం వచ్చిన కిడ్నీ లివర్ ఖరాబ్ అయినా మనకు సంబంధం ఉండదు. కానీ ఇలాంటి ఫస్ట్ ప్లేస్ లోకి వస్తుంటే చూసుకోరు. మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి ఎటువంటి. కానీ ఈనాడు ఒక్క లీడర్ అన్న ఒక ముఖ్యమంత్రి అయినా తాగుతే ప్రాణాలు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఒక మాట చెప్తారా? స్క్రీన్ మీద వచ్చి మీడియా సమావేశం చెప్తారా? ఒక ఎమ్మెల్యేలు ఎంపీలను రమ్మన్నది, ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి అందరూ మందు బంద్ చేయాలి, పార్టీ కార్యకర్తలు మేము చెప్పే మాట మీరు వినాలని చెప్పేసి ఒక్క యాడ్ ఇవ్వమన్నారు. అంతా కాని పని. ప్రభుత్వాలు ఊరిపోతాయి. దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. ఇందులో 6 కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారని ఓ నివేదిక ద్వారా తెలుస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మద్యం సేవించే వారిలో పురుషులు, స్త్రీలు కూడా ఉన్నారని, వీరి వయసు 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుందని నివేదిక ద్వారా తెలుస్తుంది. ఈనాడు పెద్ద షోరూమ్ లాగా పెడుతున్నారు. లేడీస్ కూడా పోయి బాజాబ్తో కొనుక్కొని తాగుతున్నారు. కేసుల కొద్ది బీర్లు పట్టుకోతున్నారు లేడీస్ కూడా. కాలేజ్ స్టూడెంట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మేడ్చల్ కాడ పోతే ఆడ మొత్తం హాస్టల్ పూరగాలు వయసుల కాడికి వచ్చి కాటన్లు బీర్లు హాస్టల్ రూమ్లకు తీసుకొని తాగుతున్నారు. విచ్చల విడిగా ఎంజాయ్. అమ్మాయిలు కూడా ఖరాబ్ అయిపోయినారు. ఇక సెకండ్ ప్లేస్ రాకపోతే ఏమొస్తుందా తెలంగాణ? దీన్ని కంట్రోల్ చేయాలి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నాయకులు కంట్రోల్ చేయాలి. ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. వీడ కాపాడుతున్నారు మీరు. ఇప్పుడు ఎంత వస్తుందా, ఎంత ప్రాఫిట్ వస్తుందా చూసేదానికి ఉన్నారు. కానీ ఈనాడు ఏం ప్రజల గురించి ఆలోచించేటటువంటి పంతనం అయితే ఏం కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక బోధన 6 ప్రముఖ సంస్థలతో సర్కారు ఎంఓయూ సీఎం రేవంత్ సమక్షంలో విద్యాశాఖ ఒప్పందం అన్నట్టు మనం చూసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక బోధన అన్నట్టు చూసుకోవచ్చు. ఈనాడు ప్రభుత్వ పాఠశాలకు పోతే బోర్డులే గతిలేవాడు. చెట్ల కింద కూర్చొని చదువు చెప్తున్నారు టీచర్లు. ఈడొచ్చు మాత్రం ఇట్లా ఆధునికరంగానే చెప్తారు అనుకుంటారు. ఏమి ఉండదు ఆడ. మేము కవరేజ్ చేసి చూపిస్తాం. నేను ఈరోజు పోతా 2-3 స్కూళ్ళకి పోయి చూపిస్తాం. మరి ప్రభుత్వ పనితనం ఎట్లుందో, ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఆధునిక బోధన ఎట్లుందో నేను చూపిస్తాను. మెడికల్ సీట్లలో కోత పడిన తెలంగాణ వైద్య కళాశాలలో ప్రమాణాలపై ఎన్ఎంసి అసంతృప్తి అన్నట్టు మనం చూసుకోవచ్చు. సౌకర్యాల లేమని గుర్తించిన నేషనల్ మెడికల్ కమిషన్ విచారణకు రావాలని హెల్త్ సెక్రటరీ డిఎంఈకి ఆదేశం. విచారణ సరిగ్గా లేకుంటే సీట్లు తగ్గించే ఛాన్స్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఈనాడు విద్యార్థులకి నర్సింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేక ఆగమాగం పరిస్థితి. ఈనాడు లక్షల రూపాయలు పెట్టి తల్లిదండ్రులు చదివిస్తే ఈనాడు ఉద్యోగాలు లేక వాళ్ళు ఉత్తగా ఇంట్లో పోటీ హాస్టల్లో పోటీ కూర్చొని బాధకాన్ని కొట్టుకుంటూ కూర్చుతున్నారు. రాష్ట్రంలో జిల్లాకు మెడికల్ కాలేజ్ అంటూ ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాలల పరిస్థితి ప్రమాదంలో పడేలా కనిపిస్తుంది. కాకతీయ మెడికల్ కాలేజ్ సహా నూతనంగా ఏర్పాటైన అనేక వైద్య కళాశాలలో నిబంధనల ప్రకారం సౌకర్యాలు సరిగ్గా లేవని, దీనిపై ఈ నెల 18న ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హెల్త్ సెక్రటరీతో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లా ఆదేశిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి ఈ నెల 18న లేఖ పంపింది. వీరితో పాటు లేఖలో పేర్కొన్న ఆయా కళాశాలలకు చెందిన బాధ్యులు వర్చువల్ గా హాజరు కావాలని పేర్కొన్నది. 2023లో ఆయా కళాశాలలు జరిగిన తనిఖీల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు తెలిపింది అన్నట్టు మనం చూసాం. వసతులు ఏర్పాటు చేయాలి కదా. చదువుకునేటటువంటి వాళ్ళు డాక్టర్ కోర్సులు చేసేటటువంటి వాళ్ళకి కూడా ఏ విధమైనటువంటి వసతులు అందిస్తున్నాం, సో వారికి విద్యను అందించేటటువంటి స్టాఫ్ ఎట్లా ఉన్నారు, ఇవన్నీ ఆలోచించుకొని విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. అరకపట్టి పొలం దున్ని కసుమంచిలో ఏరువాకకు మంత్రి పొంగులేటి శ్రీకారం. రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని
వెల్లడి. రైతుల శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా కుస్మంచి మండల కేంద్రంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో మరి పొంగులేటి అన్న నాగన్ బట్టి దుంతా ఉన్నాడు. రైతాంగాన్ని ఆదుకోవాలి ఖచ్చితంగా. ఏం చేసినా ఇలా అందరూ ఏకదాటి నిర్ణయాలు తీసుకొని రైతుల గురించి ఆలోచించాల్సిందిగా కోరుతాను. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు శ్రీనివాస్ గౌడ్ అని అడుగుతారు. వాస్తవం ఇది. రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు ఏ విధంగా అవుతారు? పాత రిజర్వేషన్లతోనే ఏదైతే కేసీఆర్ గారు చేశారో బీసీలకు అన్యాయంగా, మరి అదే విధంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా గుణపాఠం అయితే చెప్తారు ప్రజలు. కాబట్టి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మన శ్రీనివాస్ గౌడ్ అన్న గారు కూడా అవుతారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయం అని బారాస నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై బీసీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని దుయ్యబట్టారు. బిల్లును కేంద్రం పంపిన చేతులు దులుపుకోవడం సరికాదన్నది. సరికాదు, మీరు చేస్తారా చేయరా ఒక మాట చెప్పేసి ఏందో కథ చూసుకుంటాం. కిషన్ రెడ్డి బండి సంజయ్లకు ఎంపీ అరవింద్ అభ్యున్నతి. ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ అరవింద్ పీటీఐతో మాట్లాడిన సందర్భాన్ని ఎక్స్లో షేర్ చేశారు అన్నట్టు. మనం ఖచ్చితంగా ఈనాడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉండాలి కదా. రాష్ట్రంలో ఏ విధమైనటువంటి చర్చలు తీసుకుంటారో మనకు అంత ఎరుకున్న సంగతే. కానీ మరి ధర్మపురి గారు అన్నట్టు మరి ఎందుకు డౌట్ వచ్చిందో కేంద్ర సంస్థలతోని విచారణ చేపట్టాలని చెప్పి ధర్మపురి గారు అంటారు. కాబట్టి ఖచ్చితంగా అట్లా విచారణ చేపడితేనే ఈనాడు అన్ని విషయాలు బయటకు వస్తే మనం చూసుకోవచ్చు. బాసరలో విషాదం. గోదావరి నదిలో మునిగి 4 యువకుల మృతి. బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో మునిగి 4 భక్తులు మృతి చెందారు. ఎందుకు ఈతరాంది ఎందుకు పోతారు? ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకుంటారు అనవసరంగా? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఆలోచించాలి. ఈత రాక ఏదో దాంట్లో దుంకి నీళ్ళలో దుంకితే ఇట్లనే ఉంటుంది. కాబట్టి భక్తులు ఎవరన్నా పోతే జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండలం సిత్యా తండాకు చెందిన వి సరిత నిన్న మిర్యాలగూడ డిపోలో విధుల్లో చేరారు. సో ఈనాడు మహిళలు మేము కూడా దేనికి తక్కువగా అన్నట్టు ఈనాడు ఆర్టీసీలో మహిళా డ్రైవర్ కూడా చేరడం చాలా సంతోషకరం. ఈనాడు వారు కూడా కుటుంబ బాధ్యతలను భుజాల మీద వేసుకుంటున్నట్టు మనం చూసుకోవచ్చు. మంత్రి పొంగులేటిని కలిసిన పాశం. రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆదివారం కుస్మంచి క్యాంప్ కార్యాలయంలో జన సందేశం డిజిటల్ మీడియా ఎండి ఎడిటర్ పాశం నాగార్జున మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా పాశం మాట్లాడుతూ జన సందేశం డిజిటల్ మీడియాకు సహకరించాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ జన సందేశం డిజిటల్ మీడియా దినదిన వర్ధమాన చంద్రుడిలా అభివృద్ధి చెందుతూ అగ్రగామిగా రాణించాలని మీ జన సందేశం డిజిటల్ ఈ పేపర్ కి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపినట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీడియా రంగాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా ఏదైతే జన సందేశం అన్న ఉన్నారో మన పాశం నాగార్జున అన్న గారి పత్రిక కూడా ఈ పేపర్గా రూపొంది మంచి వార్తలను అందించాలని కోరుతున్నాం. సో ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వాస్తు దోషం. ఆ బాత్రూమ్ లో ఇప్పటికే 2 ప్రమాదాలు. మొన్న కేసీఆర్ నిన్న వల్ల మార్పులు చేయాలంటూ గులాబీ బాస్ సూచన అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వాస్తు దోషం ఉన్నట్టు కేసీఆర్ చెప్తున్నాం. ముందే వాస్తు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు మన కేసీఆర్ కాక. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పక్కాగా వాస్తును ఫాలో అవుతారని ఆ టాక్ ఉంది. అయితే 2024 డిసెంబర్ 7న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన కాలుజారి పడిపోగా తుంటి ఎముక విరిగింది. దీంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ నెల 10న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కేసీఆర్ పడిన బాత్రూమ్ లోనే కాలుజారి పడిపోగా కాలు ఎముక విరిగినట్టుగా మనం చూసుకోవచ్చు. బాత్రూమ్ ఏమున్నాయో బాత్రూమ్ అది ఇప్పించేశారు కాక. ఈ జారుడేంద్ర ఊకే అమ్మ ఇబ్బంది ఉందని చెప్పేసి. సో ఇది ప్రజలను మనం చూసుకోవచ్చు. మరి ఈరోజు మన నేటి తరం తెలుగు దినపత్రికలోని వెల్ఫేర్ వార్తా విశేషాలు అందరూ వీడియోని షేర్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుతాం. నమస్తే.